వేసవి సెలవులు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి ఏదైతే టోకన్ లేనటువంటి ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకి దాదాపు 30 గంటల సమయం పడుతున్నట్లుగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మైక్ల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకి ఒక ప్రకటన జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నుంచి సరౌండెడ్ ఏరియాస్లో ఉండేటువంటి ఇటు చంద్రబాబు తోటలో తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి షెడ్స్ అన్నీ కూడా నిండిపోయాయి. అనంతరం ఇక్కడ క్యూ లైన్లో వేచి ఉండేటువంటి భక్తులను అయితే మాత్రం మనం చూస్తున్నాం. వీళ్ళందరినీ కూడా ఇటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా క్యూ లైన్ల ద్వారా ఇటు లోనికి ఏదైతే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి నారాయణగిరి గార్డెన్స్లో ఏర్పాటు చేసినటువంటి సెట్స్లోకి తరలిస్తున్నారు. అనంతరం ఏదైతే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ఇంకా 1లో ఉండేటువంటి భక్తులు కనుక అటు స్వామివారి దర్శనానికి అలో చేసిన తర్వాత ఖాళీ అయినటువంటి కంపార్ట్మెంట్లోకి తిరిగి భక్తులను అనుమతిస్తూ ఉంటారు. సో ఇది ఈ విధంగా పూర్తి స్థాయిలో ఈ క్యూ లైన్ దాదాపు 2 కిలోమీటర్ల మేర ఉంది. ఇటు శిలాతోరణం దాటి ఏదైతే బాటగంగమ్మ గుడి అని చెప్పుకుంటామో ఇటు అవుటర్ రింగ్ రోడ్లో అక్కడి వరకు కూడా రద్దీ పూర్తిగా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఇటు పోలీసు అదేవిధంగా విజిలెన్స్ యొక్క సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీని కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏరియాని నారాయణగిరి గార్డెన్స్ అంటారు. మనకు అక్కడ అప్ సైడ్స్లో కనిపిస్తున్నటువంటి రింగ్ రోడ్ దగ్గర నుంచి కూడా మరో క్యూ లైన్ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి భక్తులందరినీ కూడా ఒక్కొక్క ఏదైతే కట్ ఆఫ్ లైన్స్ ద్వారా తీసుకొని వచ్చి ఇటు కంపార్ట్మెంట్స్ని చూయించుకుంటూ అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ని అంచనా వేసుకుంటూ కూడా ఒక్కసారిగా కంపార్ట్మెంట్స్ ఖాళీ అయిన తర్వాత మిగిలినటువంటి భక్తుల్ని అలో చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ క్యూ లైన్లో కూడా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను మెండుగా కనిపిస్తుంది. వాతావరణంలో కూడా ఒక్కసారిగా మార్పు ఏర్పడింది. తిరుమలలో ఒక్కసారిగా కూడా వాతావరణం మేఘావృతం కావడంతో కొద్దిగా చల్లదనంగా ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకి ఉపశమనం లభించే విధంగా కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ అన్నపానీయాలను వితరణ చేయడంతో పాటు వైకుంఠ కాంప్లెక్స్లో పాలు చంటి పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా కల్పిస్తుంది. ఇది సెకండ్ క్యూ లైన్గా చెప్పొచ్చు. ఇదైతే పూర్తిగా అవుటర్ రింగ్ రోడ్ దాదాపు 3 కిలోమీటర్ల మేర వరకు ఈ క్యూ లైన్ కొనసాగుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి భక్తుల్ని ఒక కట్ ఆఫ్ లైన్ ఏదైతే రింగ్ రోడ్డు మధ్య భాగం నుంచి ఇటు మ్యూజియం వైపుకి వెళ్ళేటువంటి మార్గం ఉంటుంది. ఇక్కడ పూర్తిగా కూడా ట్రాఫిక్ నియంత్రణ చేసి భక్తుల్ని ఒకసారిగా కూడా అక్కడ కంపార్ట్మెంట్స్ ఖాళీ అయిన తర్వాత తిరిగి ఆ షెడ్యూల్లోకి ఇక్కడ ఉండేటువంటి భక్తుల్ని అలో చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఎక్కడ భక్తులకు అసౌకర్యం లేకుండా ఇటు విజిలెన్స్ నిఘా మధ్య అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం మరింత సౌకర్యాలను కల్పిస్తూ తిరుమల భద్రతను అదేవిధంగా ఇటు భక్తుల సౌకర్యాలను చూసుకుంటుందని చెప్పొచ్చు. మొత్తం మీద స్వామివారి సర్వదర్శనానికి ఇవాళైతే మాత్రం దాదాపు 30 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుమల.